ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్లో వాట్ ఈజ్ బిజినెస్ ఫైనాన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే వ్యాపార విత్తం యొక్క ఆవశ్యకత అనమాట అండి. ఫైనాన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. అంటే మానవునికి రక్త ప్రసరణ ఎటువంటిదో వ్యాపారానికి ఈ ఫైనాన్స్ అటువంటిదని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ బై బిజినెస్ ఫరమ్ టు అకాంప్లిష్ ఇట్స్ వేరియస్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ బిజినెస్ ఫైనాన్స్. అంటే వ్యాపారం యొక్క అవసరాలను తీర్చడానికి అవసరమయ్యేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే వ్యాపార విత్తం, బిజినెస్ ఫైనాన్స్. ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ బై బిజినెస్ ఫరమ్ టు అకాంప్లిష్ ఇట్స్ వేరియస్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ బిజినెస్ ఫైనాన్స్. అంటే వ్యాపారం యొక్క అవసరాలు తీర్చడానికి అవసరమయ్యేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాపార విత్తం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆర్సి ఆస్బర్న్ అనే ఆయన డిఫైన్స్ బిజినెస్ ఫైనాన్స్ ఏమన్నాడంటే ది ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ అండ్ యూటిలైజింగ్ ఫండ్స్ బై బిజినెస్. అంటే ఫండ్స్ని, నిధులను సేకరించడం, వాటిని వినియోగించడాన్నే మనం ఏమంటామంటే బిజినెస్ ఫైనాన్స్ అని చెప్పి ఆర్సి ఆస్బర్న్ అనే ఆయన చెప్పాడనమాట. ఫస్ట్ వన్ చూసినట్లయితే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ నీడ్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ చూసినట్లయితే టు కమెన్స్ ఏ న్యూ బిజినెస్. అంటే వ్యాపారం ప్రారంభించడానికి, నూతన వ్యాపారం ప్రారంభించాలంటే మనకి ఏం కావాలి? వ్యాపార విత్తం కావాలన్నమాట. వైల్ స్టార్టింగ్ ఏ బిజినెస్ ఏ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ ఈజ్ నీడెడ్ లైక్ మార్కెట్ అనాలిసిస్, product analysis, leasing of building, entering into contracts with suppliers, etc. For all these purposes finance is required. అంటే మనం ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలంటే దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయాలి, మార్కెట్ విశ్లేషణ చేయాలి. అంటే మనం తయారు చేసేటువంటి వస్తువు మార్కెట్లో ఉంటే దాని రేట్ ఎంత ఉంది, దానికి పోటీ ఎలా ఉంది, దాని డిమాండ్ ఎలా ఉంది, దాని సప్లై ఎలా ఉంది, దాని ధర ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేయాలి. వీటికి మనకి నిధులు కావాలి, మార్కెట్ అనాలిసిస్, ప్రొడక్ట్ అనాలిసిస్. లీజింగ్ అండ్ బిల్డింగ్, మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే బిల్డింగ్స్ అదిగి తీసుకోవాలి. అలాగే మనకి సప్లై చేసే సప్లయర్లు, రా మెటీరియల్ సప్లైదారులకి కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవాలి. వీటన్నిటికీ కూడా మనకి వ్యాపార విత్తం అవసరం అవుతుందన్నమాట. టు కమెన్స్ ఏ న్యూ బిజినెస్ అంటే వ్యాపారం ప్రారంభించడానికి, బిల్డింగ్స్ అవి అద్దెకి తీసుకోవడానికి, మార్కెట్ విశ్లేషణ చేయడానికి, ప్రోడక్ట్ విశ్లేషణ చేయడానికి, అదే మాదిరిగా సప్లయర్తో కాంట్రాక్ట్లు కుదుర్చుకోవడానికి, బిల్డింగ్లు అద్దెకి తీసుకోవడానికి, వీటన్నిటికీ కూడా మనకి వ్యాపార విత్తం అవసరం అవుతుంది. ఫర్ ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ అంటే స్థిర మూలధన అవసరాలకి మనకి ఈ వ్యాపార విత్తం కావాలి. ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ బిజినెస్ ఫైనాన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు పర్చేస్ ఫిక్స్డ్ అసెట్స్ లైక్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్. బిల్డింగ్స్, భవనాలు, యంత్రాలు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మనకి వ్యాపార విత్తం అవసరం అవుతుందన్నమాట. తర్వాత ఫర్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిజినెస్. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిజినెస్ అంటే రోజువారీ ఖర్చుల కోసం అవసరమయ్యేటువంటి మూలధనాన్ని సమకూర్చుకోవడానికి. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ హోల్డింగ్ కరెంట్ అసెట్స్ సచ్ యాజ్ పర్చేజ్ ఆఫ్ మెటీరియల్, పేమెంట్ ఆఫ్ వేజెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎట్సెట్రా. అంటే మనకి రోజు మెటీరియల్ కొనుగోలు చేయడానికి కానివ్వండి, జీతాలు చెల్లించడానికి, రోజువారీ ఖర్చులు చెల్లించడానికి కొంత నగదు కావాలి. దీనికి కూడా మనకి బిజినెస్ ఫైనాన్స్ అవసరం అవుతుందన్నమాట. టు ఎక్స్పాండ్ అండ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ది బిజినెస్ అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి మనకి వ్యాపార విత్తం కావాలి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ పర్చేసింగ్ సోఫిస్టికేటెడ్ మెషినరీ అండ్ ఫర్ ఎంప్లాయింగ్ టెక్నికల్లీ స్కిల్డ్ లేబర్. అంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించడానికి, అదేవిధంగా స్కిల్డ్ నైపుణ్యమైనటువంటి పనివారిని నియమించుకోవడానికి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి, వ్యాపార విత్తం అవసరం అవుతుంది. ది క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ కెన్ బి ఇంప్రూవ్డ్ అండ్ కాస్ట్ పర్ యూనిట్ కెన్ బి రెడ్యూస్డ్. ఎప్పుడైతే మనం ఉత్పత్తిలో నాణ్యత పెరిగిందో ఆ ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంటుంది. బై అడాప్టింగ్ న్యూ టెక్నాలజీ తీసుకోవడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి. అంటే దీనివల్ల ఏమవుతుంది, అమ్మకం ధర మనం తగ్గించవచ్చు. అమ్మకం ధర తగ్గించినట్లయితే మార్కెట్లో పోటీలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. టు ఎంటర్ న్యూ మార్కెట్స్. క్రియేషన్ ఆఫ్ న్యూ మార్కెట్స్ లీడ్స్ అట్రాక్టింగ్ న్యూ కస్టమర్స్. టు ఎంటర్ న్యూ మార్కెట్స్ అంటే ఏంటనమాట, కొత్త ఖాతాదారుని మనం సృష్టించుకోవడం. న్యూ మార్కెట్లో చేరడం అంటే కొత్త ఖాతాదారుని మనం సృష్టించాలి. బిజినెస్ స్పెండ్స్ మనీ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ రీటైల్ షాప్స్ ఇన్ బిజీ ఏరియాస్. అంటే అడ్వర్టైజ్మెంట్ మహేష్ బాబు, ధోని,
లేకపోతే కోహ్లీ, పవన్ కళ్యాణ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళ చేత మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అదేవిధంగా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ బిజీ ఏరియాలో పెట్టాలి. జనం లేని చోట మనం షాపింగ్ కాంప్లెక్స్ పెడితే కుదరదు. ఆ బిజీ ఏరియాస్లో మనం షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలంటే దానికి కూడా మనకి వ్యాపార విత్తం కావాలి. టు ఎంటర్ న్యూ మార్కెట్స్ అంటే కొత్త మార్కెట్లో ప్రవేశించడానికి మనకి వ్యాపార విత్తం అవసరం అవుతుంది. టు మీట్ ది లయబిలిటీస్, బిజినెస్ ఫైనాన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మీట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సచ్ యాజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, బ్యాంక్ లోన్స్, క్రెడిటర్స్ ఎట్సెట్రా. అంటే దీర్ఘకాలిక అప్పులు తీర్చడానికి బ్యాంక్ లోన్స్ కానివ్వండి, క్రెడిటర్స్ కానివ్వండి, ఇవన్నీ తీర్చడానికి మనకు బిజినెస్ ఫైనాన్స్ అవసరం అవుతుంది. తర్వాత టు డెవలప్ అండ్ మార్కెట్ న్యూ ప్రొడక్ట్స్, ఇన్నోవేషన్, కాంపిటీషన్ ఎట్సెట్రా గివ్ ప్రయారిటీ టు సస్టైన్ మార్కెట్. అంటే మనం నవకల్పన ఉండాలి, కొత్తది ఏమన్నా కనుక్కోవాలి, అదేవిధంగా పోటీలో నిలబడాలి. ఇవన్నీ చేస్తేనే మనం పోటీ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తేనే మనం మార్కెట్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. న్యూ ప్రొడక్ట్స్ కెన్ బి డెవలప్డ్, సో బిజినెస్ నీడ్స్ మనీ టు స్పెండ్ ఆన్ డెవలపింగ్ అండ్ మార్కెటింగ్ న్యూ ప్రొడక్ట్స్. అంటే కొత్త వస్తువులు తయారు చేయాలంటే దాన్ని పరిశోధనలు చేయాలి, దానికి మనకి నిధులు కావాలి. అదేవిధంగా కొత్త వస్తువు మార్కెట్ చేయడానికి కూడా మనకి నిధులు కావాలి. అంటే ఇన్వెన్షన్ అంటే ఏదైనా వస్తువు కనుక్కోవడం, నవకల్పన చేయడం, పోటీలో నిలబడితేనే మనం మార్కెట్లో మొదలు చేస్తేనే మార్కెట్లో నిలబడగలం. అంచేత కొత్త వస్తువులు మనం డెవలప్ చేయాలి. ఈ బిజినెస్ నీడ్స్ మనీ టు స్పెండ్ ఆన్ డెవలపింగ్ అండ్ మార్కెటింగ్ న్యూ ప్రొడక్ట్స్ మనం కనుక్కోవాలన్నా వాటిని మార్కెట్ చేయాలంటే మనకి బిజినెస్ ఫైనాన్స్గా. టు మూవ్ టు న్యూ ప్రెమిసెస్, సమ్ టైమ్స్ ఏ బిజినెస్ మే బీ ఫోర్స్డ్ టు షిఫ్ట్ ది బిజినెస్ ఇన్ అనదర్ ప్లేస్, సో బిజినెస్ ఫైనాన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ది బిజినెస్. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం వ్యాపారం తరలించడానికి మనకి బిజినెస్ ఫైనాన్స్ అవసరం అవుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది అనుకుని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు అవి పెట్టారనుకోండి, ఇప్పుడు అక్కడ రాజధాని లేదన్నారు. అవన్నీ తీసేసి వేరే చోట పెట్టుకోవాలంటే దానికి మనకి ఖర్చు అవుతుంది. దీనికి కూడా వ్యాపార విత్తం కావాలన్నమాట. లాస్ట్ పాయింట్, టు టేక్ ఓవర్ అనదర్ బిజినెస్, అంటే పోటీని తట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే వేరే వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్నమాట. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ కాంపిటీషన్, అంటే పోటీని తగ్గించడానికి ది బిజినెస్ మే డిసైడ్ టు టేక్ ఓవర్ అనదర్ వ్యాపారాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట పోటీని తట్టుకోవడానికి. ఫర్ ది పర్పస్ ఆఫ్ టేక్ ఓవర్ అనదర్ బిజినెస్ ఫైనాన్స్ రిక్వైర్డ్, దీనికోసం మనకి వ్యాపార విత్తం కావాలన్నమాట. దీనికి మనకి టు టేక్ ఓవర్ అనదర్ బిజినెస్ అంటే ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ కాంపిటీషన్ ది బిజినెస్ మే బీ డిసైడ్ టు టేక్ ఓవర్ అనదర్ బిజినెస్. అంటే పోటీని తగ్గించుకోవడానికి మనం వేరే వ్యాపారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, జియో నుంచి పోటీని తగ్గించుకోవడానికి ఈ ఎయిర్టెల్, యూనినార్, టెలినార్ ఇవన్నీ కూడా కలిసిపోయాయి. రెండేసి కంపెనీలు, హచ్, ఐడియా కలిసిపోవడం, ఇలాంటి టాటా డొకోమో కలిసిపోవడం, ఇలా కొన్ని కంపెనీలు కలిసిపోయాయి. ఈ కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే పోటీని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వేరే వ్యాపారాన్ని మనం కొనాలంటే దీనికి మనకి నిధులు అవసరం అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. క్వశ్చన్ నెంబర్ 3లో మనకి కంపల్సరీగా వచ్చేది ఏంటంటే వాట్ ఈజ్ బిజినెస్ ఫైనాన్స్, ఎక్స్ప్లెయిన్ నీడ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.